కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? దీని గురించి అన్న క్యాంటీన్ గురించి ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఏంటి అనేది బాగానే ఉంది. అంటే అసలు ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అంటే 22 నెలలు అయింది. ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? ఇది కంటిన్యూ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు మీరు? సంక్షేమ పథకాలే బాగున్నాయి. ఓకే, అది సో అందుతున్నాయి సార్ పథకాలు అందుతున్నాయి వాస్తవంగా చెప్తున్నట్లుగా. కథ ఏంటంటే అందరికీ దాని గురించి కొద్దిగా ఇంకొంచెం జనాలకు చెప్పాలి ఇంకా. ఓకే, అది ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? అది నేను చెప్పలేను. చూసే ఉంటారు గత ప్రభుత్వాన్ని. చూశాను కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఇంకొంచెం జనాల్లోకి వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలంట. అది సో అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక? అంటే రోడ్లు కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, ఏమన్నా కంపెనీలు కావచ్చు. మాట్లాడదాం బాబాయ్, మీరు మాట్లాడేటప్పుడు ఏమైనా జరుగుతుందా జరగట్లేదా? అసలు జరుగుతుంది, జరగదని చెప్పి అనట్లా. ఓకే, కాకపోతే ఏంటంటే జనాల్లోకి ఇంకొంచెం డీప్ గా తీసుకెళ్ళాలి చేసే పనుల్ని. జనాలకు తెలియాలి ఇంకా. ఓకే ఓకే, ఇప్పుడు ఇంత ముందు అంటే వాలంటీర్లను పెట్టి చెప్పేవాళ్ళు అందరికి. ఓకే, ఇప్పుడు అసలు చెప్పేవాళ్ళు లేరు. ఓకే, ఏ పథకం ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఏంటి అని చెప్పి తెలియట్లా. చేసింది తీసుకెళ్తే ప్రజలు ఇంకొంచెం వాళ్ళకి ఐడియా వస్తుంది కదా. మరేంటి జగన్ గారి పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? అది నాకు తెలియదు, నన్ను అడగండి. ఒక నిమిషం చివరి ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారి గురించి అది చెప్తున్నా కదా, పథకాలు బాగానే ఉన్నాయి. ఆయన గురించి, చంద్రబాబు గారి గురించి? ఆయన గురించి నాకు తెలియదండి. పనితీరు ఇప్పుడు ఏ విధంగా? నా ఏజ్ ఆయన సర్వీస్ అంత లేదు. నేనేం చెప్తాను ఆయన గురించి. నమస్తే, కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది, జనాలకు వల్ల బాగానే నడుస్తుంది. ఓకే, ఈ 5 రూపాయల ఫుడ్ కూడా బాగానే ఉంది, పొద్దున్న సాయంత్రం కూడా. ఓకే, సో గత ప్రభుత్వం చెప్పండి. జనాలకి ఇబ్బంది లేకుండా ఉంది. ఓకే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా తేడా గమనించారా? చాలా గమనించాం. ఓకే, వాళ్ళు చెప్పినట్టుగా అందుతుంది జనాలకి. ఆ రాజధాని అంటే అది లోకేష్ మంగళగిరి కాడి నుండి మన విజయవాడ దాకా దీని మీద చాలా ఆన్ వర్క్ బాగుంది. ఆన్ స్టడీస్ మీద కూడా మంచి అవగాహన పెట్టిస్తున్నారు విద్యార్థుల మీద కూడా. ఆ లోకేష్ గారిది కూడా ఆంది కూడా చాలా. ప్రజలంతా ఏడుస్తా ఎందుకు ఈ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు అని రోజా గారు చెప్తున్నారు. రోజా గారి కామెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? రోజా గారు ఇప్పుడు ఆమె వచ్చి గతంలో ఏం చేసింది, ఉన్న అన్న క్యాంటీన్లు మొత్తం మూపించేసింది. జనాలు మొత్తం దేనికి పనికి రాకుండా ఇప్పుడు 40 గజాలు 50 గజాల స్థలాలు ఇది మొత్తం వేస్ట్ చేయించలేదు. ఇప్పుడు వస్తే దీంట్లో అందరూ తినే ఇదిగో పొద్దున కూడా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి భార్యని కూడా తిట్టారు మొన్న. అవును, అది గతంలో ఈయన ఇది లేనప్పుడు తిట్టడం, ఈయన జైలుకి పంపించడం ఇవన్నీ చేశారు. మొన్న కూడా ఉగాది తెల్లారు కూడా తిట్టారు ఆమె. అవును, వీళ్ళు కూటమి ప్రభుత్వం ఇది ఓకే, కానీ ఈ రోజే ఇలాంటి రోజులు ఏంటంటే ఆమెకి అధికారంలో లేదు కాబట్టి ఆమె మాట్లాడతాం కానీ ఇది కానీ చేస్తుంది. కానీ ఇప్పుడు జనాలకి ఇబ్బంది కూడా ఏం లేదుగా. ఇప్పుడు ఉన్నదట్టుగా పనులు చేసుకుంటున్నారు, వస్తున్నారు, అదే కూలీతో పాటు తింటున్నారు, శుభ్రంగా ఇది చేసుకుంటున్నారు. జనాలకి దీని మించి ఇంకేం కావాలి? చూసినట్లయితే 22 నెలలు అయింది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దాకా కొంచెం బాగానే ఉందండి, నాకు బాగా నచ్చింది. అంటే ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక? చూస్తున్నారు కదండి, ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, అక్కడ బడ్జెట్ లేకపోయినా బడ్జెట్ చూసుకొని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, అయితే ఫస్ట్ అన్నదానం అని, అన్న క్యాంటీన్ అని, ఇలా ఫ్రీ బస్సులు అని, అయ్యని ఇవన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి. కానీ రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి భార్యని కూడా తిట్టారు మొన్న ఉగాది తెల్లారి. ఏమండి, ఆమెకు నోరు కొంచెం జాస్తి అనమాట. ఓకే, ఆ నోరుకి జాస్తికి కట్టలేము. అంటే ముఖ్యమంత్రి గారు అంటే రాజకీయాల్లో ఉన్నారు, ఓకే, ఆయన విమర్శించవచ్చు. వాళ్ళ భార్యని కూడా ఎందుకు తిట్టడం అంటే ఏం చెప్తారు? చెప్పాను కదండి, భార్య అదే అంటారా? జనాల్లో మెప్పు పొందటానికి. ఎంత మెప్పు పొందినా ఏమీ లేదు అక్కడ. అది ఆమెగా ఇదే, ఆమెకే వ్యతిరేకం అది. ఓకే, ఏంటి జగన్ గారి పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ఉండదని చెప్తున్నారు ఆయన నిన్న. ఆయన చేసుకోనివ్వండి, ఆయనదే, మందే. ఓకే, అది ఓకే. ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు అంటారు ఆయన పాదయాత్ర ఒకవేళ మొదలైతే? ఆయన ఏదో మళ్ళీ వస్తాను, చేస్తాను చూస్తాను అంటున్నారు కదా, రానియండి, చూద్దాం. మొత్తంగా ఒక్క మాటలు అంటే ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద? నా ప్రశ్న అర్థమైంది కదా. మొత్తంగా అంటే ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి అంటే ఒక్క మాటలు? అభివృద్ధిలో మాత్రం బెస్ట్ అండి, అంతే అంటారు.
మీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం అంటే నాకు ప్రభుత్వం ఏం లేదండి. నా నా ప్రశ్న క్యాంటీన్ అర్థమైందా? మంచిదే. ఓకే ఏంటి 5 రూపాయలు భోజనం పెట్టాడు, ఓకే దాని గురించి నా తప్పు లేదండి. ఏంటి 5 రూపాయల కంటే 5 రూపాయలు చాలతలేదు, ఓకే 10 రూపాయలకి పోయి తీసుకుంటున్నాం టోకెన్. దాని గురించి ఏముందంటే ఒక్కొక్కడు 3 టోకెన్ 4 టోకెన్ తీసుకుని బయట అమ్ముకు దింగుతున్నాడు అన్న. ఓకే అవి అమ్ముకు దింగుతుంటే అక్కడ లోపల లేదంటున్నారు, టోకెన్లు అయిపోయాయి అంటున్నారు, ఓకే బయట అమ్మి దింగుతున్నాడు అన్న. బయట ఎక్కువ డబ్బులు అమ్ముతున్నారా లేక 5 రూపాయలకి అమ్ముతున్నారా? 10 రూపాయలు అన్న టోకెన్. టోకెన్ అంటే ఇక్కడ 5 రూపాయలు బయట బ్లాక్ లో అమ్ముతున్నారంటారా? 10 రూపాయలు టోకెన్. చూద్దాం, మనం అయితే తీసుకెళ్దాం ప్రభుత్వం దృష్టికి. నాకేమీ పోయింది, క్యాషియర్ గారు ఇక్కడే ఉన్నా, నేను క్యాషియర్ గారితో కూడా మాట్లాడతా, చూస్తాను ఒకసారి. అలా ఎవరైనా చేస్తే ఆయన బయట చూస్తారు. అమ్ముతున్నారన్న. బయట CC 5 నిమిషాలు మీరు లేకపోతే అది ఆ సమస్య పక్కనట్టి ఈ ప్రభుత్వం మీకు నచ్చిందా లేదా? ప్రభుత్వం అంటే నాదన్న, మీద నా డబ్బు తమ్మ నాది, నా వస్తుంది, నాకు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు గారు గెలిచాక ప్రజలకు మంచి జరుగుతుందా లేదా? నాదన్న, కావాల్సింది. నా చంద్రబాబు నాయుడు గెలిచాడు, నాది. ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, రోజా గారు. అవలా రోజా గారు దాని అమ్మ పూకుంటే దయచేసి తిట్టద్దు, అభిప్రాయం చెప్పండి అంతే, ఎందుకంటే రికార్డ్ అవుతుంది. దయచేసి సరే, తిట్టొద్దు. దాని నిన్ను అనద్దు అంటున్నావు కాబట్టి చెప్తున్నాను. దానికి ఏం తెలుసు అన్న, రోజా గారు వాళ్ళ అన్న గురించి అన్నావు, నువ్వు తిట్టొద్దు అంటున్నావు, దానికి ఏం తెలుసు అన్న. అంతే అంటారా? అంతే. మాజీ మంత్రి, ఒక మాజీ మంత్రిగా ఎందుకు ఉన్నారు దానికి అలా తిట్టింది మొన్న పేపర్లు వేసారు, దీనికి ఏముంది? ఎవడెవడు పడుతు అవడం ఇది వేస్ట్. సో మొత్తంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం? ప్రభుత్వం అయితే మనది మంచిగా ఉంది. తెలుగు ఏంటి ఈ కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతకుముందు ముఖ్యమంత్రిగా చేశారు, చాలా పథకాలు తీసుకొచ్చారు, అవి అందినవి కూడా. ఓకే ఇంకా చంద్రబాబు నాయుడు గారు అంటే డెవలప్ అనమాట. ఓకే ఇక దాని గురించి మనం చెప్పవసరలా. ఇప్పుడు అంతకుముందు అతను ఒక్కతనే చేసుకొచ్చాడు, ఇప్పుడు కూటమి తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. ఇక ఎవరు ఏం చేసినా మళ్ళీ వచ్చేది తెలుగుదేశం పార్టీ. మీరు అన్నట్టు నేను చాలా చోట్ల విన్నాను, బాబు గారు చంద్రబాబు అంటే డెవలప్మెంట్ ఎందుకు ఈ మాట చాలా మంది కూడా ఇదే చెప్తారు. తన ఎక్కంగానే ముందు రోడ్లు డెవలప్ చేస్తారు, ఉద్యోగాలు వస్తాయని చెప్పి మన అనకాపల్లి ఏదో ఊర్లో చెప్పారు. మంచి ఇండియాలో ఎక్కడ లేనిది ఓ ఫ్యాక్టరీ పెడతాం, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అది నేను విన్నా. కానీ ఏమీ జరగట్లేదు, ప్రజలంతా ఏడుస్తా ఉన్నారంట. రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి మరి రోజా గారు అంటే ఆమె తెలుగుదేశం పార్టీలో ముందు పనిచేసిందామా, వాళ్ళకి ఏమైందో మరి ఎక్కడ లావాదేవీలు వచ్చినాయో అది ఆమె విడిపోయి జగన్ గారి పార్టీలో చేరిందామా. అయితే ఏంటంటే ఇప్పుడు మనం అన్న క్యాంటీన్లో మనం తింటున్నాము, అన్న క్యాంటీన్ బాగుంది, తినంతా తెలిసింది మనకి. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉండి ఆమె కాంపిటీషన్గా ఎగ్జిస్ట్ పార్టీ వచ్చింది, ఆ ఎక్స్ట్రా పార్టీ వచ్చిన తర్వాత జగన్తో మాట్లాడితే కానీ ఏ రోజుతో మాట్లాడదు. అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 2 సంవత్సరాలు పైగా అయిపోయింది తెలుగుదేశం పార్టీ వచ్చి, పనులు మాత్రం జోరు సాగుతున్నాయి. అమ్మ ఒడి వదలేదు, ఇందాక అన్న చెప్పాడు, స్కూల్ తెలిసింటే అన్న ఒడి వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇస్తే అవి ఖర్చు అయిపోతాయి డబ్బులు, ఆ టయానికి వేస్తే పిల్లలకి పనికొస్తాయి, పుస్తకాలకు కానీ ఫీజులకు కానీ అని చెప్పేసి. ఎందుకంటే ఎదురు చూస్తున్న పరిపాలన ఈ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రేపు 44వ సంవత్సరంలో అడుగు పెడతాం. అలాగే ఇంకా తెలుగుదేశం తిరిగిలేదు, ఎందుకంటే అక్కడ ప్రధానమంత్రి గారు, ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరు పనిచేస్తున్నారు. దాని గురించి ఇంకా తెలుగుదేశం పార్టీ అని జగన్ గారు పాదయాత్ర కానీ ఏం చేసినా ఇంకా ఇంతకుముందు మెజార్టీ కన్నా మళ్ళీ మెజార్టీ వచ్చేది అని తెలియజేసి నేను చెప్తున్నా. మనం చూసుకున్నట్లయితే జగన్ గారి పాదయాత్ర ఉంటుందని జగన్ గారే చెప్తున్నారు 7.5 తర్వాత. సో ఏంటి జగన్ గారి పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారు పాదయాత్ర అంటే ఆయన పేదల గురించి ఆలోచించే వ్యక్తి. ఓకే ఇప్పుడు ఒక మాట కోపం చేసుకోకూడదు, ఎవరు కోపం చేసుకోకూడదు. ఇప్పుడు 9 ఏళ్ళు పరిపాలించినారు చంద్రబాబు నాయుడు, ఏ రోజు పేదోడికి 10 రూపాయలు ఇచ్చింది లేదు. ఏది అమ్మ ఒడి కానీ నాన్న ఒడో లేదు, చాలా వారు ఇచ్చింది లేదు. ఈ తోపుడు వ్యాపారస్తులు కూడా 1000 రూపాయలు ఇచ్చినాడు. పాదయాత్ర అంటే తెలుసుకుంటారు అంతే, చెప్పండి అసలు. అంటే ఆయన ఏం చెప్తాండి, ఈ పాదయాత్ర చేసి మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? కంపల్సరీ గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. ఇక్కడ 3 పార్టీలు కలిసే వస్తున్నారు, నువ్వు ఏదైనా కలిసిరా అని చూస్తా, జనాల మార్పు రాకపోతే అడగను. సో మార్పు అయితే వచ్చింది, కంపల్సరీ గెలుస్తాడు. అంత నమ్మకం జగన్ గారు మరలా గెలుస్తారని మీకు? ఏం సార్ జగన్ గారు మరలా గెలుస్తారు? ఇప్పుడు రేసు గుర్రాలు పరిగెత్తా ఉంటాయి, పరిగెత్తా ఉంటుంది. మగధీర సినిమా చూసినారు కదా మీరు, దాంట్లో ఎవరు గెలుస్తారు? రామ్ చరణ్ గెలుస్తాడు. ఆ మారుగా జగన్ లాస్ట్ గుర్రం,
ఓకే ఓకే. ఎవరు ఇచ్చేయరు చూద్దాం కరెక్ట్. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూద్దాం. సరే ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది, చెడ్డని చెప్పలేదు. ఓకే. ప్రభుత్వం బాగానే ఉంది, బాగాలేని చెప్పలేదు. కానీ ఇప్పుడేదో అమ్మ ఓడి నాన్న ఓడి అన్నాడే, తల్లికి వందన అన్నాడే, ఈసారి 2 సంవత్సరాలు ఇచ్చినాడా? మొన్న ఒకసారి ఇచ్చారు, 2 సంవత్సరాలు ఇచ్చినాడు ఇలా చెప్పండి. ఇంకా అవి మొదలు పెట్టలేదు, అది ఒకసారి ఇచ్చారు. కాదండి, ఏం చెప్పినా చెప్పండి. సీఎం పోస్టుగా వచ్చేటప్పుడు కనీసం ప్రధానమంత్రి పిలిపించినా కదా, ఆ రోజు ఒక సంతకాన్ని పెట్టినావు నువ్వా? సీఎంగా గెలిచినావా? ప్రధానమంత్రి దొడుకోవచ్చినావు, అన్ని దొడుకోవచ్చినావు. దీని ముందు ఏం చేసిన ప్రధానమంత్రి? మట్టి కొండ పంపించినాడు. ఇప్పుడు అది రాజధాని అదే అప్పుడు చెప్తాను. ఇప్పుడు వాడికి అవసరం కాబట్టి ఇప్పుడు ఏం కావాలా నడవడానికి, ఏం కావాలి కోరుకో అంటాడు. ఇప్పుడు అదేలే. ఆ, సో మొత్తంగా అంతమంది పిలిపించి నువ్వు ఒక సంతకం ఈ సంతకం ఫ్రీగా పెడతా ఉన్నాను, అదేలే. బస్సు ఫ్రీ పెడతా ఉన్నాను, అది సంతకం పెట్టచ్చు కదా. అవునులే. ఏమీ చేయలేదు, అది మా బాధ, అంతే. ఇంకేం లేదు, అంతకుమించి ఏం లేదు. అవంతే. ప్రభుత్వం బాగానే ఉంది, ప్రభుత్వం తప్పు గురించి చెప్పలేదు. ఓకే, చెప్పండి. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది. అంటే 22 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? చూసారు కదా, ఈ ప్రభుత్వం వచ్చాక మీకేమనిపిస్తుంది? ఒక నిమిషం బ్రో, మీరు మాట్లాడదు కానీ మీకేమనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక? ఈ గవర్నమెంట్ బాగానే పనిచేస్తుంది అనిపిస్తుంది. ఓకే, పథకాలన్నీ అందుతున్నాయి వాస్తవంగా? ఇప్పటికి వచ్చి అయితే నాకే పథకం అందలేదు, మీ కుటుంబానికి ఎలాంటి మాకు ఏ పథకం అందలేదు. ఇంట్లో ఎవరికి పెన్షన్లు పెన్షన్లు కానీ అలాంటివి ఏమి లేదు. తల్లికి వందనం కావచ్చు, అవి ఏమి పడలేదు. అందలా అంటే మా అబ్బాయికి 2nd క్లాస్ చదువుతున్నాడు. ఓకే, 2nd క్లాస్ రాజని చెప్పి అన్నారు. ఎందుకు? 3వ క్లాస్ నుంచి వస్తుందంట. ప్రభుత్వం అయితే 1వ క్లాస్ నుంచి అడ్మిషన్ ఉన్నా సరే అని చెబుతుంది. మరి సచివాలయానికి వెళ్ళి అడిగినా సరే 3వ సంవత్సరం నుంచి వస్తుంది, 3rd క్లాస్ చెప్తున్నట్టున్నారు. 3rd క్లాస్ కింద వెళ్ళిన తర్వాత వస్తుందని చెప్పాను. ఓకే, ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఒక రకంగా పర్వాలేదు. ఓకే, రోడ్ల పరిస్థితులు ఎలా అనిపించింది ఈ ప్రభుత్వం వచ్చాక? రోడ్లు కూడా మెరుగ్గా ఉన్నాయి, బాగా చేశారు. ఓకే ఓకే. ఏంటి లోకేశ్వర్ పనితీరు ఎలా అనిపించింది? బాగానే ఉందండి. పవన్ గారి పనితీరు ఏ విధంగా ఉంది? ఆయన బాగానే పనిచేస్తారు. ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన పనితీరు మీరు ఆయన కూడా పల్లెటూరులకు బాగా మేలు చేస్తారు. ఓకే, ఏంటి జగన్ గారు పాదయాత్ర చేస్తాను అంటున్నారు, జగన్ గారి పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన ఇష్టం, చేస్తే చేయొచ్చు. చేసినందువల్ల ఆయనకి ఉపయోగం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు ఉపయోగం ఉండదని? నా వైపు ఎందుకు అనుకుంటున్నారు ఉండదని? అంటే ఆయన చేసిన పనులు ఆల్రెడీ ప్రజలకు తెలుసు. ఓకే, రెండోసారి కూడా జనాలు మోసపోతారని నేను అనుకోవచ్చు. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారండి? ఆయన బాగా అనుభవం గల నాయకులు. ఓకే, ఆయన తర్వాత ఇంకా ఆ స్థానాన్ని భర్తీ చేసే వాళ్ళు ఇంకెవరు ఉండరు అనుకుంటున్నాను నేను. నేను పట్టుకుంటాను. ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి, కూటమి ప్రభుత్వం మీద? జగన్ సార్ అయితే మంచిగా చేస్తాడన్న. ఓకే. ఈడైతే వీళ్ళు ఏం చేస్తుర్రు, చంద్రబాబు నాయుడు ఇల్లు అంతా గెలుస్తుర్రు. ఓకే, ఈడ మేము పని చేసుకుంటాం, క్యాంటీన్లకు పోతాం, వచ్చి 1 గంట రోడ్డు మీద వండాం, బస్ స్టాండ్లో కానీ ఏడానా వండని కానీ. పోలీసు లేపేది కాదు, చీత కొట్టేస్తున్నారు. ఓకే. చూడు, ఉన్నవర్లేదు లేపేస్తారు. పోరా బాబు అంటే పోయి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాం. ఆ విశ్వాసం చేస్తా అంటే దౌర్జన్యం ఎవరిది? బాబుది. సరే, ప్రభుత్వం ప్రజలకు ఏమైనా మంచి జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక? ఈ ప్రభుత్వం మాకైతే మంచి జరగలే. ఓకే, జగన్ గారు ఉన్నప్పుడు ఏం మంచి జరిగింది? జగన్ ఉన్నప్పుడు ఎవరిని లేపాలా, ఎవరిని చేయాలా, మంచి ఫుడ్ తిన్నాం. పోలీసు వాళ్ళతోని ఇబ్బంది ఉంది. ఇక మేము మంతం సార్ పని చేసి వస్తాం. మా ఊరు కాదు, నాది వరంగల్. అవునులే, మాది ఎంఐఎం పార్టీ. మాది మజ్లిస్. ఏంటంటే ఈడ ఏం చేసినా ఏమో దొంగలకు పట్టుకుంటలేరు, ఓకే, మంచి వాళ్ళకు. సరే, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ బాగానే. సో డిప్యూటీ సీఎం గా ఎలా ఉంది ఆయన పనితీరు? డిప్యూటీ సీఎం బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గురించి కాదు చెప్పేది, ఆయననే బాగానే. ఆయన గురించి చెప్పండి, 1,00,000 కాదు 50 మనిషి లక్షలు వస్తారు. ఓకే ఓకే. కానీ నా బాబు అంటే ఇలా మామకి అది చేసి నా చేశాడు. అలా మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద? ప్రభుత్వం మీద అంటే పవన్ కళ్యాణ్ కూడా మంచోడే, మా ఫ్యాన్స్. ఆయన బాగానే చేస్తుండు, ఎంపీటీసీ సీఎం. నిన్న కూడా న్యూస్ చూసా, మొన్న హెజ్దాస్లో గొడవ అవుతుంది. బాబు మాట్లాడారు, ఇంకా మన జగన్ అన్న మాట్లాడాడు, అందరు ఆనే ఉన్నారు. మళ్ళీ ఎవరినో నిప్తలేరు. దేనికి? మొత్తంగా ఏం చెప్తారండి ఈ ప్రభుత్వం మీద? మా ప్రభుత్వం మీద ఏంటంటే మేము పనిచేసి ఇగో క్యాంటీన్ పోతాం, రాత్రి 1 గంటలకు 2 గంటలకు, ఖాళీ ఏడేమి మాట్లాడతలేరు, ఘమా కొట్టేస్తారు. పోలీసులు అలా కొట్టకుండా లేపేస్తే సరిపోతుంది. ఖాళీ పోండ్రా ఎక్కడైనా పోనీ అంటే లేపి అయిపోతుంది, కొట్టిగో తీసుకెళ్దాం. ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే అసలు ముందుగా? ఏమి లేదన్నా, ఇటు ప్రభుత్వం బాగుంది, పవన్ కళ్యాణ్ గారు బాగా చూసుకుంటున్నారు. కాకపోతే మాకు టయానికి ఫుడ్ అయ్యి అంటే మేము ఇటు
పని చేసుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన అన్న క్యాంటీన్లో కానీ సపోర్ట్ బాగా ఇచ్చారు, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే పడుకున్న వాళ్ళు రోడ్ల మీద కొంచెం ఏంటంటే కొట్టేస్తున్నారు. మనోడు చెప్పినట్టు కానీ అట్లా కొట్టకుండా లేపేస్తే సరిపోద్ది. కాకపోతే తీసుకెళ్దాం వాళ్ళ దృష్టికి, తెలిసిన వాళ్ళ దృష్టికి లోకల్ గా. ఇటు ఇప్పుడేమీ లేదు, బాగానే మాకు పనులు కూడా కొంచెం అనుకూలంగా పనులు ఉన్నాయి. ఫుడ్ కూడా ఇప్పుడు అనుకూలంగా ఇటు అన్నా క్యాంటీన్ వచ్చినాక సపోర్ట్ చేశారు కాబట్టి బాగుంది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ప్రజలంతా ఏడుస్తా ఉన్నారంటున్నారు. ఏమి లేదు, అది అట్లా అనకూడదు, అది అనకూడదండి. మేము అట్లా ఏడ్చేది ఇప్పుడు లేబర్ కూడా మేము పనులు చేసుకున్నా కానీ ఒక అరగంట లేట్ అయినా కానీ ప్రశాంతంగా భోజనం చేస్తున్నాం. జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదు. కాకపోతే అప్పుడు అన్నా క్యాంటీన్లో అవన్నీ ఏమీ ఆయన నిర్ణయించలే. ఇప్పుడు కాకపోతే ఈయన ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలి అని చెప్పారు. ఇప్పుడు 5 రూపాయలు లేబర్కి లేకపోయినా ఒకళ్ళు చదువుకొని 5 రూపాయలు పెట్టుకొని తింటున్నాం కడుపుకి. ఏంటి జగన్ గారు మరలా గెలుస్తానంటున్నారు ఈసారి? జగన్ గారు గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటే ఏమో చెప్పలేము. మాకు మాత్రము ఇటు కడుపుకి అన్నం తింటున్నాం కాబట్టి అన్నగారు చంద్రబాబు గారు నా ఇటు పవన్ కళ్యాణ్ గారు మొత్తంగా ఎలా ఉందండి ఈ ప్రభుత్వం? బాగుందండి.